అవును, తర్వాత ఆ డైలాగ్ కూడానండి, దమ్ము మీద డైలాగ్. దమ్ము ఒకటి, అదొకటి చూడండి. అందులో కూడా నేను అదే ఎమోషన్ అంటున్నా. ఇప్పుడు ప్రతి సినిమాలో ఒక హీరో ప్రభాస్ ఒక అక్కడ ఏదైనా ఎవడో రెచ్చగొడితే ఇతను వెళ్ళి కొట్టి హీరోయిజం ప్రూవ్ చేసుకుంటాడు. సహజంగా మన కమర్షియల్ ఫార్మాట్ లో రెగ్యులర్ టెంప్లెట్ ఆడియన్స్ కూడా అది ఇష్టపడతారు కూడా. అవును, ఇప్పుడు అందులో ఐస్ కొట్టమంటే ఆల్రెడీ ఇతను ఆపోజిట్ కొట్టేశాడు. సో ఇతను కొట్టమని బయలుదేరతాడు. చూడండి, ఆడియన్స్ థియేటర్లో కేకలో వస్తున్నాడు, మా ప్రభాస్ కొడతాడు. కానీ డైరెక్టర్ గారు ఏం చేశారు, అక్కడ ఆపారు, హీరోతో ఆపేస్తారు. హీరోని వాళ్ళ ఫాదర్ ఆపుతాడు, వద్దు కొట్టొద్దురా అంటారు. ఎందుకంటే అతని దృష్టిలో ఈ సీన్ గురించి కూడా మాకు అప్పుడు డిస్కషన్ అయింది. ఓకే, అదేంటి ప్రభాస్ పెద్ద పెద్ద విలన్స్ కొట్టాడు కదా, ఇతను ఒక ఐస్ని కొట్టలేకపోతే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు, కానీ కొట్టాలి. దీని మీద 4 రోజులు డిస్కషను. సో ఆయన ఏంటి, ప్రభాస్ అన్న వ్యక్తి అక్కడ కొట్టకూడదు, కొడితే అతను హీరో అయిపోతాడు, అక్కడ హీరో అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి వేరే ఇంటెన్షన్ ఉంది. ఆపోజిట్ రిషి అన్న అబ్బాయి ఉన్నాడు, వాడిని కాజల్ని దగ్గర చేయాలి. సో ఆ అమ్మాయి వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ పుట్టించి వాళ్ళిద్దరు పెళ్లి చేయాలని ఒక కథ ఉంది. దానికోసం ఇది హీరో అవ్వకూడదు, ప్రభాస్ని ఆపాలి అని అక్కడి నుంచి పుట్టిన డైలాగే. అప్పుడు ఆపి వాడేమంటాడు, రిషి అన్నవాడు, అంకుల్ ఎందుకు కొడతాడు కూడా, తన కూడా కొడితే ఎవడదమ్మాడో తెలిసిపోద్ది కదా అంటాడు. ఇప్పుడు ఆపాలి అద్భుతమైన డైలాగ్తో. అప్పుడు దమ్మన్నంత ప్రదర్శించేది కాదు రిషి, అది సిచ్యువేషన్ బట్టి దానంతరం అదే బయటకు వస్తుంది అని ఆపి కట్ చేస్తే, ఇప్పుడు తర్వాత ఒక ఫైట్ వస్తుంది. ఆ ఫైట్లో ఎవడైతే రిషి ఉన్నాడో వాడిని వీళ్ళందరినీ కూడా విలన్స్ రౌడీలు ఇబ్బంది పెడతారు. ఆ టైంలో హీరో అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారు, ఫైట్ చేస్తాడు. ఈ ఫైట్లో అక్కడ యాడ్ చేసాం ఏంటంటే, ఇక్కడ ఒక ఐస్ కొట్టలేకపోయాడు, అక్కడ 2 ఐస్లు యాడ్ చేసాం. ఒకడు ఎవడో తీసుకెళ్తూ ఉంటాడు, వెళ్తుంటే హీరో స్లిప్ అయ్యి అక్కడ ఐస్ ప్రెజెంట్ చేశారు. అవును, 2 కావాలని పెట్టింది అది ఫైట్లో, ఎందుకంటే ఇంకా ఎక్కువ సాటిస్ఫై అవుతారని చెప్పేసి అప్పుడు ఫైట్ మాస్టర్కి చెప్పి పెట్టించామన్నమాట. సో అక్కడ 2 ఐస్లు కొడతారు. అక్కడ ఇంక థియేటర్లో మామూలు రెస్పాన్స్ కాదు, ఇంకా పీక్ రెస్పాన్స్. అప్పుడు హీరోయిన్ వచ్చి చెప్తుంది, అవును అంకుల్ మీరు చెప్పింది రైటే, దమ్మన్నది ప్రదర్శించేది కాదు, సిచ్యుయేషన్ బట్టి అదే బయటకు వస్తుంది. అంటే మోర్ న్యాచురల్ డైలాగ్స్. హీరోయిజం పెరిగింది కదా, హీరోయిన్ డబుల్ అయిపోయింది కదా. అక్కడ కొట్టేస్తే ఇంక పెప్ప ఏమో మామూలుగా అయిపోతుంది. అవునండి, అంటే ప్రతి మనిషిలో కూడా, అంటే అందులో ఆ క్యారెక్టర్ ప్యూరిటీ చూడండి. ఆడేదో ప్లాన్ చేసి కొట్టేద్దాం నీ అమ్మ కొట్టి హీరో అయిపోవాలి కాదు, అక్కడ సిచ్యుయేషన్ కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఆడు కొట్టాల్సిన అవసరం తప్పలేదు. లేకపోతే అతను ఏమి కొట్టడు అలా కదా, ఆ క్యారెక్టరైజేషన్ అది కాదు కదా. సో కానీ సహజంగా ఏమవుతుంది, ప్రభాస్ లాంటి వ్యక్తి పెద్ద 6 feet కట్అవుట్ ఉన్న వ్యక్తి, అమ్మ ఫైట్లు ఆపితే ఒరిజినల్గా కథ చేసేవాళ్ళు కూడా భయపడతారు. ఆ టైంలో కరుణాకర్ గారు మాత్రం ఆయన ఇది ఇలాగే ఉండాలి, అంటే అప్పుడు ఈ ఫ్యాన్స్ కోసం ఆ ఫైట్లో ఇది యాడ్ చేసాం అన్నమాట. ఓకే, ఐస్ యాడ్ చేసామాట, ఇంకా ఎక్కువ రావడం. అదే రెస్పాన్స్ బాగుంటుంది, సాటిస్ఫై అవుతారు. ఐస్ కనిపించగానే అప్పుడు కొట్టలేదు, ఇప్పుడు కొట్టాడు కదా కాంపెన్సేట్ అయిపోయింది. పైగా ఇక్కడ డబల్ కొట్టాడు, కరెక్ట్, అక్కడ ఒకటే కొట్టాడు. యాక్చువల్ మేము చెప్పింది కూడా ఏంటి, అక్కడ రౌడీని కొడుతుంటే చెయ్యి మిస్ అయ్యి తగిలితే 2 ఐస్లు 4 ముక్కలు అయ్యాయి. అంటే ప్రభాస్ అనేది మిస్ అయితేనే 4 ముక్కలు, ఇది రియల్ కొడితే ఎలా ఉంటుంది, ఆ సెన్స్ తో లాజిక్ పెట్టుకున్నాం. అప్పుడు చాలా మీరు అదే ఏ జనరేషన్ అయినా, రాబోయే జనరేషన్ వాళ్ళు చూసినా, ఎప్పుడు చూసినా ఇట్స్ ఏ స్టాండర్డ్ ఫిల్మ్ అండి. స్టాండర్డ్ అండి. ఇంకోటి మొన్న ఎవరో అడిగారు ఇలాగే, ఏమండి ఇంత గ్యాప్లో ఇది కొంచెం పాత ఫీలింగ్ అలా ఏమో రాదా, రిలీజ్ ముందు అడిగారు నన్ను. నేను అన్నా రాదండి, ఎందుకంటే భావోద్వేగాలు, రొమాన్స్ ఒకటి, నెక్స్ట్ క్యారెక్టర్స్ డిజైనింగ్ అవ్వచ్చు, ఇవన్నీ ఒక లవ్ స్టోరీ, ఇవన్నీ మీరు ఎప్పుడేసిన దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. బట్ ఏంటంటే అందులో ఎస్థెటిక్ వాల్యూస్ అవ్వచ్చు, విలిబిలిటీ అవ్వచ్చు, రియాలిటీ అవ్వచ్చు, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఆ క్లాసిక్ని ఎప్పుడైనా చూస్తారని చెప్పారు. కరెక్ట్ ఆన్సర్. మీరు ఎప్పుడు చూసినా మీరు మళ్ళీ 5 ఏళ్ళ పోయేకేయండి, నేను చెప్తున్నాను 5 ఏళ్ళు కాదు 50 ఏళ్ళ తర్వాత కూడా బాగుంటుంది. ఎందుకంటే దట్ ఈజ్ ఒక ట్రూ ఇమోషన్. కరెక్ట్. ఒకరి గురించి ఒకరు వెయిట్ చేసుకోవడం, ఒక డిసిప్లిన్ ఉంది, అందులో కంట్రోల్ ఉంది. ప్రతి వ్యక్తి చూడండి, ఇప్పుడు కోట శ్రీనివాస్ని కొడుకు అంటాడు, వద్దు పెళ్ళి, నా ప్రేమ ఒప్పుకుని మా నాన్న నాకు ఇష్టం లేదు, ఎందుకు చేయాలి నేను, ఇప్పుడేమో
వాళ్ళ కూతురు కొడుకు నచ్చాడని చెప్పేసి కాజల్కి వెళ్ళి చేసేయాలా మేము, మా కూతురికి చేయాలా, వద్దురా నాకు ఇష్టం లేదు, ఈ పెళ్లి కోసం అతను మళ్ళీ కలిసిపోతున్నాడు అని. అందుకే నాకు ఏ రక్త సంబంధం ఉన్న మా నాన్న కంటే ఫ్రెండ్గా రక్త సంబంధం ఉన్న మా నాన్న కన్నా ఏ రక్త సంబంధం లేని నువ్వే నాకు ఇంపార్టెంట్ రా. 20 ఏళ్ళు బట్టి మా నాన్న నన్ను కలపడానికి ట్రై చేస్తున్నావు. ఇక్కడ థియేటర్లో చాలా మంచి డైలాగ్. వాడు క్వార్టర్ డైలాగ్ కూడా అక్కడ ఆ క్యారెక్టర్ డైలాగ్ కూడా రియలైజేషన్ కోట శ్రీనివాస్ కూడా అక్కడ డైలాగు మళ్ళీ అది కూడా అద్భుతంగా డైలాగు. అది కూడా అతనేమంటాడు, ఒరే నేను చేసిన తప్పని తెలుసు నాకు, కానీ అది తప్పని కొడుకు దగ్గర చెప్పడం అడ్డొచ్చింది. నేను ఈ కలవడం కోసం, నేను ఈ పెళ్లి చేయడం కోసమే మిమ్మల్ని కలుద్దాం అనుకోలేదు, నిన్ను ఎలాగైనా కలవాలి, ఏదో రకంగానే కలవడం కోసమే ఈ పెళ్లి చేద్దాం అనుకున్నాను. కరెక్ట్. అతను క్యారెక్టరిస్టిక్. అంటే ఈ సినిమా అంతా ఏంటంటే స్నేహము ప్రేమ ఈ రెండు మధ్య రన్ అవుతుంటుంది. బిగినింగ్ కూడా అందుకే కొటేషన్ డైరెక్టర్ గారు ఈ బిగినింగ్ ఆడియన్స్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా చూడాలి దానికోసం ఒక డ్రైవ్ ఇద్దాం, ఒక డైలాగ్ అయినా స్క్రీన్ మీద ఒక ప్రొలోగ్ లాగా రాద్దామంటే అప్పుడు నేను రాసా. అదేంటంటే జీవితంలో ఏ వ్యక్తి ప్రేమని స్నేహాన్ని దాటకుండా వెళ్ళలేడు అని ఫస్ట్ డైలాగ్. తర్వాత పాత ఫ్రెండ్స్ అంతా కలుస్తారు, అక్కడ కూడా ఒక డైలాగ్ పెట్టాం. ఈ ఫ్రెండ్స్ అంతా విడిపోతారు, ప్రతి 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో కలుస్తారు. విడిపోయేటప్పుడు ఫ్రెండ్స్ అంతా అందులో ఒక ఫ్రెండ్ అంటాడు, మళ్ళీ ఎప్పుడు కలుస్తారా, మనం కలుస్తామా లేదా అంటే కలవాలరా. మనం స్నేహం అంటే చదువుకున్నప్పుడే కలిసి ఉండడం కాదు, జీవితాంతా కష్ట సుఖాలు కలిసి పంచుకో. అంతకన్నా మంచి సీన్ అమ్మాయి పెళ్లి కోసం అని ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు. అది మేము చేస్తాం. అవును, అది అసలు అద్భుతమైన అసలు టచింగ్ డైరెక్టర్ గారు ఐడియా. అది ఆయనకి జరిగిన సిచ్యుయేషన్, అది ఎక్కడో ఆయనకి ఏదో ఎదురైంది, అది రియల్ లైఫ్ పెట్టారు. ఓకే. ఆ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఎప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుంది. రియల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, అవి పెట్టినప్పుడు అవి ఎక్కువ ఇంపాక్ట్, ఎక్కువ సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సీన్లో మనం ఉంటాం కాబట్టి అది మోర్ ఇంపాక్ట్గా డిజైన్ చేయగలం. కరెక్ట్, మనం కరెక్ట్గా కమ్యూనికేట్. అక్కడ నేను ఒక డైలాగ్ వేసిందంటే, ప్రేమ అంటే చెప్పడం కాదురా చూపించడం అంటాడు. ఇటువంటి మధ్యలో మాటలు కానీ చాలా దే క్యారీడ్ లాట్ ఆఫ్ సెన్స్, ఎసెన్స్ ఉన్నది. ఇప్పుడు మీరు ఇంత మంచి సినిమా రాసి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.